హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చిన్న శివలింగం ఉందండి నా దగ్గరైతే. నేను ఇంకా శివపార్వతుల ఫోటో దగ్గరైతే నేతి దీపం వెలిగించుకొని ఇంకా చిన్న శివలింగం ఉంది. అభిషేకం అయితే చేసుకుంటున్నా. ఇంట్లో శివలింగం ఉంటే ఏదో బా మంచిది కాదు అది ఇది అని అంటారు కదా. ఏమి కాదండి, చాలా మంచిది. నేను శివలింగం మా ఇంట్లో పెట్టుకోబట్టి కూడా నేనైతే 10 సంవత్సరాలు అవుతుంది మా ఇంట్లో. నేను మా సొంతం ఇంట్లో దిల్చిన వాళ్ళ ఇంట్లోకి పోయినప్పటి నుంచి అప్పటి నుంచి మేము ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని నేను రోజు అభిషేకం చేసుకుంటా. నాకైతే మంచిగా ఉంది. నాకు మంచిగా ఉంది కాబట్టే మీకు చెప్తున్నానండి. ఎవరైనా సరే ఇంకా కార్తీక మాసంలో ఎప్పుడు వీలు కాకపోతే వదిలేయండి. కార్తీక మాసంలో అయితే చిన్న శివలింగాన్ని పెట్టుకొని అభిషేకం చేసుకొని ఒక చెంబెడు వాటర్ పోసి ఈ బుద్ధి వేసుకొని దొరికితే ఒక బిల్వపత్రి పెట్టుకోండి. చాలా మంచిదండి. నాకు ఇంట్లోనే బిల్వపత్రి చెట్టు ఉంది కాబట్టి నేను ఇంకా బిల్వపత్రి రోజు పెట్టుకుంటా. బిల్వపత్రి పెడితే ఆ శివయ్య ఇంకా ఏం అడగడండి, మనకు ఎంతో మంచిది. ఇంకా పొంగిపోతాడు ఒక్క బిల్వపత్రి పెడితే చాలు శివయ్యకు. నేను నిన్న చెరువు గట్టు పోయినా కదా, చెరువు గట్టు నుంచి వచ్చేటప్పుడు అక్కడ బిల్వపత్రి చెట్టు పెద్దగా ఉంది. నేను ఇంకా బిల్వ దళాలు అయితే అక్కడ నుంచి తెచ్చుకున్నా. ఈరోజైతే మొత్తం అష్టోత్తరాలకైతే బిల్వ దళాలు పెట్టుకొని అష్టోత్తరాలు చదువుకున్నా. చాలా హ్యాపీ అనిపించిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా కార్తీక మాసంలోనే దీపాలు స్నానాలు చాలా ముఖ్యమండి. ఇంకా ఏది ఏమైనా కూడా 5:30 వరకు దీపం వెలిగించుకోండి. ఏ పనులున్నా పక్కన పెట్టుకొని, మనం దేవుణ్ణి పక్కన పెడుతున్నాం, ముందు వేరే పనులు చేసి ఇస్తున్నాము. అది కాదు, వేరే పనులు ఉంటే పక్కకు పెట్టేసేయండి. ముందు దేవుని పూజ చేసుకున్న తర్వాత వేరే పనులు చేసుకోండి. చాలా మంచిదండి. ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఎందుకంటే మనకు 3:30 నుంచి 5:30 వరకు బ్రహ్మముహూర్తం అని అంటారు కదా. ఈ కనీసం ఎప్పుడు కుదరకపోయినా మనము కార్తీక మాసంలోనన్నా చేసుకుంటే చాలా పుణ్యం అండి. దేవునికి చేసిన సేవ మాత్రము ఉత్తగా పోదండి. మనుషులకు చేస్తానన్నా మర్చిపోతారు, కానీ దేవునికి చేసిన సేవ మనకు పుణ్యం రాకపోయినా కనీసం మన పిల్లలకన్నా పుణ్యం వస్తుంది. ఇంకా సంవత్సరం మొత్తం కుదరకపోయినా ఈ ఒక్క మాసంలో చేసుకున్న చాలా మంచిది. ఇంకా మా ఇంట్లో చెంకు పూల చెట్టు ఉంది. ఇప్పుడు కొంచెం తక్కువైపోయినాయి చెంకు పూలు. ఇంకా వైట్ కలర్ చామంతి పూలు తెమ్మని చెప్తే దొరకలేదంట. ఇంకా ఎల్లో కలర్ తెచ్చిండు. ఇంకా కింద నందివర్ధన పూలు ఉన్నాయి కదా. ఇంకా బిల్వదళాలు పెట్టుకున్న తర్వాత వైట్ కలర్ పువ్వులు అంటే శివునికి చాలా ఇష్టము. రెడ్ కలర్ కాకుండా వైట్ కలర్ తోటి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నందివర్ధన పూలతోటి ఇంకా మిగిలిన పూలు అయితే నందివర్ధన పూలు పెట్టుకొని ఇంకా నిత్య దీపారాధన కూడా చేసేసుకొని ఇంకా నా పూజ అయితే ఈరోజు ఇలా అవుతుందండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఆ చిన్న లైకే నాకు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజైతే పూజ కొంచెం నిన్న చెరువు గట్టుకి వెళ్ళేసి వచ్చినా కదా. ఈరోజైతే ఒక 10 మినిట్స్ అయితే లేట్గానే లేచినా కానీ ఫాస్ట్గా పూజ అయిపోయింది. గుడికి కూడా వెళ్ళిన. గుడి కాడ కూడా పంతులు గారు అయితే చాలా బాగా పూజ చేసిండ్రు. అస్సలు ఎంతమంది పోయినా అసలు అన్ని గోత్రనామాలు అన్నీ చాలా బాగా చదువుతున్నాడు పంతులు గారు. అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. పూజ గుడి కాడ కూడా చాలా బాగా తులసి చెట్టు అక్కడ కూడా ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి దగ్గర దీపాలు వెలిగించుకొని, ఇంకా రాగి చెట్టు ఏప చెట్టు కూడా ఉంది, అక్కడ కూడా దీపం వెలిగించుకొని ఇంకా శివయ్యకు అభిషేకం చేయించుకొని ఇంటికైతే వచ్చేసిన నేను. ఇంకా మీరు కూడా ఆరతి తీసుకోండి కళ్ళకు. మీరందరూ బాగుండాలని కూడా నేను ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకున్న. మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అందరూ సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న. ఇంకెందుకు, నా వీడియో నచ్చింది